శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికి మనల్ని తిట్టే గుణం ఉంటుంది. తగ్గితే తప్పు లేదు. అసలు ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. ఓర్పు అనేది ఎంత చేదుగా మన జీవితంలో ఉంటుందో, దానివలన కలిగే ఫలితం మన జీవితం మొత్తం మనకి అంత తీయదనాన్ని ఇస్తుంది. జీవితంలో 3 విషయాలని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన మీద నమ్మకం లేని వారికి మనం ఎప్పుడూ కూడా జీవితంలో సంజాయిషీ చెప్పవలసిన అవసరమే లేదు. నీకు మర్యాద లేని చోటు, గౌరవం లేని చోట నువ్వు అస్సలు ఉండాల్సిన అవసరమే లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని చోట, నీ బాధను, నీ వేదనను గుర్తించని చోట వాళ్ళ కోసం నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. పైకి నవ్వుతూ ఉన్నామంటే మనలో ఏ బాధలు లేనట్లు కాదు. కనీసం ఆ బాధను, ఆ వేదనను చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా మన చుట్టూ లేడు అని అర్థం. ఏమీ లేనప్పుడు మన చుట్టుపక్క వాళ్ళు పిలిచి పచ్చడి మెతుకులు కూడా మనకి పెట్టరు. కానీ కొంచెం ధనం వచ్చాక, జాబ్ వచ్చాక, అన్నీ మన దగ్గరికి వచ్చాక బ్రతిమిలాడి మరి పంచభక్ష పరిమాణాలు పెడతారు, వడ్డిస్తారు. అసలు డబ్బు లేకపోతే ఆకలి ఉండదా? డబ్బుకు ఆకలికి సంబంధం ఏంటి? విశ్వాసం అనేది ఒక చిన్న పదం. చదవడానికి నాకు తెలిసి 1 సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి 1 నిమిష కాలం పట్టొచ్చు. అలాగే అర్థం చేసుకోవడానికి 1 రోజు పట్టొచ్చు. కానీ విశ్వాసాన్ని మాత్రం నిరూపించుకోవడానికి మన జీవితకాలం అంతా మనం ఎంత ప్రయత్నించినా 1 జీవిత కాలమే పడుతుంది మన విశ్వాసాన్ని మనం నిరూపించుకోవడానికి. మన సంస్కారం మన కుటుంబం ఎలాంటిదో చెబుతుంది. మన మాటలు మన స్వభావాన్ని, మన ప్రవర్తనను చెప్తాయి. మనం చేసే వాదన మన జ్ఞానం ఎలాంటిదో, ఎంత ఉందో చెప్తుంది. మనం చూసే చూపు మన ఉద్దేశం ఏమిటో చెప్తుంది. మన వినయం, మన సంస్కారం, మనం నేర్చుకున్న విద్యను, మన జ్ఞానాన్ని చెప్తుంది. మోసం చేసే మనుషుల కన్నా ప్రాణాలు తీసి మాంసం తినే మృగాలే మిన్న. ఎందుకు అంటే మృగం ఒక్కసారే మనల్ని చంపేస్తుంది. కానీ అవసరానికి వాడుకునే ఈ జనం, ఈ మనుష్యులు మాత్రం ప్రతిరోజు మనల్ని వాళ్ళ చేష్టలతో, వాళ్ళు చేసే వికృత పనులతో మనల్ని చంపుతూనే ఉంటారు. పుట్టినప్పుడు జాతకం అంటారు. మధ్యలో నాటకం జరుగుతుంది జీవితం అంతా. చనిపోయాక సూతకం. అన్నీ తెలిసి కూడా అయినా ఆగదు ఈ మనుష్యుల మధ్య ఈ కౌతుకం. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యలు వచ్చాయి అని సమస్యల గురించి ఆలోచించేవాడికి బాధ, దుఃఖం తప్ప మిగిలేది ఏమీ ఉండదు. ప్రేమ ప్రాణమన్నావు, ప్రేయసి నీ జీవితం అన్నావు. నీ దాకా వచ్చేసరికి ప్రేమ చేదయింది, ప్రేయసి నీకు బాధ అయింది.